ప్రభువునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. సియోనులో యెహోవా మహోన్నతుడు, జనములన్నిటిపైన ఆయన హెచ్చి ఉన్నాడు. కీర్తనల గ్రంథము 99వ అధ్యాయము 2వ వచనములో కీర్తనాకారుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉంటున్నాడు. దేవుడు మహోన్నతుడు, అన్ని సమయాలలో అన్ని వేళల్లో ఆయన సర్వశక్తిమంతుడుగా ఉంటున్నాడు. మహోన్నతమైనటువంటి స్థలములలో దేవుడు నివసించేటువంటి వాడుగా ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, అయినప్పటికీ దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది. దేవుని వాక్యంలో 113వ కీర్తన 4వ వచనంలో యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంటున్నది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని యొక్క మహిమ ఆకాశమున వ్యాపించి ఉన్నట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. మానవుడు దేవుని యొక్క మహిమ నుంచి తొలగిపోయినప్పుడు మహిమా స్వరూపి అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకమున కరుదించి తిరిగి కోల్పోయినటువంటి ఆ యొక్క మహిమా వస్త్రాలను యేసుక్రీస్తు ద్వారా దేవుడు మానవాళికి అనుగ్రహించాలని ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభు ద్వారా సమస్త జనులకు రక్షణ దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. మహోన్నతమైన స్థలంలో నివసించేటువంటి దేవుడు ఆయన దీనుడిగా ఈ లోకంలో ఆయన మన మధ్యలో సశరీరుడిగా జీవిస్తూ వచ్చినాడు. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15వ వచనంలో దేవుని వాక్యం ఇలాగున సెలవిస్తుంది. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడును, ఆయనను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను అని ప్రభు వాక్యము సెలవిస్తున్నది. ప్రియమైనటువంటి దైవజనమా, దేవుడు మహోన్నతుడే అయినప్పటికీ వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయనట్లుగా వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను ప్రభువు నివాసం ఉంటున్నాడని మరొకమారు దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకు సెలవిస్తున్నాడు. మన జీవితాల్లో వినయము దీన మనసు అనేటువంటిది కనపరిచి ఆయనకు నివాసయోగ్యంగా జీవించుదుము గాక.